రేపు మ్యాక్సిమం వాళ్ళు అనుకుంటుంది 40, 35, 40 ఇద్దామని. అంటే 40 సీట్లు పోటీ చేసినోడు సీఎం అడిగితే అందులో అన్ని గెలవడు కదా. సరే ఇప్పుడంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, అప్పుడు ఎట్లాగా అని చెప్పి వాళ్ళల్లో అసంతృప్తి వస్తుంది. అంటే కూటమి ఉండాలి, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండాలి, కానీ ముఖ్యమంత్రి స్థానం మాత్రం ఎప్పటికీ తెలుగుదేశం చేతిలోనే ఉండాలి, పవన్ కళ్యాణ్కి ఉండకూడదు అన్నది వాళ్ళ ఫీలింగ్, గట్ ఫీలింగ్ అది. కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అక్కడ. మరి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారని చూడాలి. అప్పుడు ఒకవేళ నిజంగా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తే ఇక అందరూ కూడా సమకాలీకులు అయిపోతారు. అన్ని పార్టీలు, జగన్ గానీ, పవన్ కళ్యాణ్ గానీ, లోకేష్ గానీ, ఇంకా ఒకే వయసు యంగ్స్టర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అనేది పక్క రాష్ట్రాలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న మొన్నటి వరకు అనుభవం ఉన్న నాయకుడా లేదంటే యంగ్స్టరా ఇలాగా ఆలోచించే కదా బాబు గారికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. అప్పుడు 2014లో కట్టబెట్టిన, 24లో కట్టబెట్టిన అనేది ఇప్పుడు ఆయన అనేది పక్కకి వెళ్తే అప్పుడు అది సమగుజ్జి అవుతుందా, అప్పుడు అసలైన పోటీ స్టార్ట్ అవుతుందా? బేసిక్గా ఒకటే, భవిష్యత్తులో అయితే ఇలా ముగ్గురు మధ్యనే పోటీ, ఇద్దరు కలిసి మూడో వాడి మీదకి వెళ్తారు, లేదా ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తారు, అది భవిష్యత్ తేల్చాలి. అప్పుడు 2014లో అనుభవం ఉన్నోడని ఇచ్చారు, 2024 అదేం కాదు, యాంటీ జగన్ సెంటిమెంట్ తో వెళ్ళారు అంతే. మొన్న అనుభవం ఉందని ఇంకా చంద్రబాబు గారికి ఇచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. అంటే అప్పుడు అనుభవంతో పోలిస్తే అప్పుడు జగనే సీనియర్ అవుతాడు కదా నారా లోకేష్ కంటే. అదే కదా వాళ్ళ ఫీలింగ్ కూడా అదే కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక అనుభవం అనే పాయింట్ లో మంత్రివర్గం పరంగా కూడా సీనియర్ మంత్రి లోకేష్ అవుతాడు సీఎం పదవి, ఎందుకంటే 2 సార్లు మంత్రిగా చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇప్పుడే కదా మంత్రి చేస్తుంది. అవును 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 రైట్. చూద్దాం, మొత్తానికి మహానాడులో ఒక కీలక